హలో ఆల్! ఇవాళ మనం మాట్లాడుకోబోయేది మలయాళం మూవీ అయిన 'ఖలీఫా ద రూలర్' మూవీ గురించి. అండ్ ఇంక ఈ మూవీని డైరెక్ట్ చేసింది వ్యాస్ గారు. ఇంతకుముందు 'పులిమర్గన్', తెలుగులో 'మన్యం పులి', 'మధురరాజా', 'టర్బో' లాంటి మూవీస్‌ని డైరెక్ట్ చేశారు. అండ్ హీరోగా 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు ఉన్నారు. సో ఈ కాంబినేషన్ వల్ల మూవీ మీద కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ అయితే నేచురల్‌గా ఉంటాయి. అండ్ ఇంక ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఇంక మూవీ చూసాక నాకు ఎలాగనిపించిందంటే పర్సనల్లీ 'ఖలీఫా' ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉంది. సెకండ్ హాఫ్ యావరేజ్ అనిపించింది. ఓవరాల్‌గా వన్ టైమ్ వాచ్. ఎక్స్‌ట్రార్డినరీ అని చెప్పను. అలాగని హెడేక్ తెప్పించే మూవీ కూడా కాదు. అండ్ ఇంకా స్టోరీ విషయానికొస్తే మూవీ ఓపెనింగ్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే హీరో అమీర్ అలీ అండ్ తన ఫ్రెండ్ సమద్ ఒక బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉండడం చూపించి వెంటనే ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్తారు. అక్కడి నుంచి అసలు ఏం జరిగింది? గోల్డ్ స్మగ్లింగ్ ఎలా స్టార్ట్ అయింది? హీరో ఫ్యామిలీ ఈ సిట్యుయేషన్‌లో ఎలా ఇన్వాల్వ్ అయింది? అమీర్ అలీ ఎందుకు ఈ డేంజరస్ వరల్డ్‌లోకి వెళ్లాల్సి వచ్చింది? అనే పాయింట్స్‌ని స్టోరీ డెవలప్ చేస్తూ వెళ్తారు. అండ్ ఇంకా అమీర్ అలీ నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన ఫాదర్ ఒక ప్రాబ్లమ్‌లో స్టక్ అవ్వడం వల్ల ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి హీరో ఒక రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్‌ని కంటిన్యూ చేస్తూ మెల్లగా గోల్డ్ స్మగ్లింగ్ వరల్డ్‌లోకి ఎంటర్ అవుతాడు. ఇక్కడ ఫస్ట్ హాఫ్‌లో స్టోరీ డెవలప్‌మెంట్ నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ గోల్డ్ స్మగ్లింగ్‌ని ఎలా ప్లాన్ చేస్తారు, డిఫరెంట్ వేస్ ఆఫ్ గోల్డ్ స్మగ్లింగ్ అండ్ ఆ యాంగిల్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపిచ్చారు. సీఓఎఫ్ఈ, పీఓఎస్ఏ అనే లాని కూడా మూవీలో హైలైట్ చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్. కన్వర్సేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెంటేషన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ 1974 అనే లాని స్టోరీలో యూజ్ చేయడం డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్ ఓవరాల్‌గా మూవీని బిల్డ్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం, హీరో బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఫాదర్ ప్రాబ్లమ్ ఏంటి, హీరో ఎలా రిస్క్ తీసుకుంటాడు, గోల్డ్ స్మగ్లింగ్ వరల్డ్‌లోకి ఎలా వెళ్ళాడు అనే పాయింట్స్‌ని స్టెప్ బై స్టెప్ చూపిచ్చారు. అండ్ హానెస్ట్‌లీ ఫస్ట్ హాఫ్ నాకు ఎంగేజింగ్‌గా అనిపించింది. ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ టైమ్‌లో వచ్చే ఎయిర్‌పోర్ట్ ఎస్కేప్ సీక్వెన్స్ చాలా బావుంది. ఆ సీన్ చూసినప్పుడు నాకు వెంటనే వీడొక్కడే రేంజ్‌లో ఒక స్టైలిష్ గోల్డ్ స్మగ్లింగ్ థ్రిల్లర్ ఫీల్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్ నుంచి ఎస్కేప్ అయ్యే సీక్వెన్స్‌ని బాగా డిజైన్ చేశారు. అదే ఫస్ట్ హాఫ్‌కి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్‌లో మూవీ గోల్డ్ స్మగ్లింగ్ స్టోరీ నుంచి కంటిన్యూ చేయకుండా హీరో వర్సెస్ విలన్ రివెంజ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే విలన్ హీరోకి లాస్ క్రియేట్ చేస్తాడు అండ్ హీరో విలన్‌కి లాస్ క్రియేట్ చేస్తాడు. మళ్ళీ విలన్ హీరో మీద అటాక్ చేస్తాడు అండ్ మళ్ళీ హీరో విలన్ మీద అటాక్ చేస్తాడు. ఇలా రివెంజ్ అండ్ యాక్షన్ ఫార్మాట్‌లో స్టోరీ లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది. అండ్ నాకు పర్సనల్లీ ఇది మూవీలో మేజర్ మైనస్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో మనకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌ని సెకండ్ హాఫ్‌లో ఇంకా స్ట్రాంగ్‌గా డెవలప్ చేసుంటే మూవీ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. కానీ ఇక్కడ అలా కాకుండా రివెంజ్ డ్రామాగా షిఫ్ట్ అవ్వడం వల్ల సెకండ్ హాఫ్‌లో ఇంట్రెస్ట్ గ్రాడ్యువల్‌గా తగ్గిపోతుంది. అయితే సెకండ్ హాఫ్ కంప్లీట్‌లీ బ్యాడ్ అని చెప్పను. యాక్షన్ లవర్స్‌కి ఫైట్స్ ఉన్నాయి అండ్ ఫైట్స్‌ని స్టైలిష్‌గా ప్రెజెంట్ చేశారు. ఎస్పెషల్లీ సెక్యూరిటీ గార్డ్ ఫైట్ నాకు బాగా నచ్చింది. ఆ ఫైట్ సీక్వెన్స్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. కానీ ఫైట్స్ ఉన్నప్పటికీ స్టోరీ సైడ్ నుంచి మనకి పెద్ద సర్ప్రైజ్ ఆర్ డిఫరెంట్ ట్విస్ట్ అనేది రాదు. సో ఒక స్టేజ్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో కొంచెం ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తుంది. అందుకే సెకండ్ హాఫ్ ఓవరాల్‌గా యావరేజ్ అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారి గురించి మాట్లాడాలి. హానెస్ట్‌లీ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్. అమీర్ అలీ క్యారెక్టర్‌లో ఆయన మెయింటైన్ చేసిన యాటిట్యూడ్, స్టైల్, ఇంటెన్సిటీ బావున్నాయి. యాక్షన్ సీన్స్‌లో అయినా, మాస్ మూమెంట్స్ అయినా, ఎమోషనల్ సీన్స్ అయినా ఆయన ప్రెజెన్స్ మూవీని క్యారీ చేస్తుంది. ఎస్పెషల్లీ స్టైలిష్ ప్రెజెంటేషన్‌లో 'పృథ్వీరాజ్' గారిని బాగా ఎలివేట్ చేశారు. స్టోరీ అండ్ క్యారెక్టర్‌లో ఇంకా కొంచెం వెరైటీ ఉంటే పర్ఫార్మెన్స్ ఇంకా స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యేదని నాకు అనిపించింది. బట్ పర్ఫార్మెన్సెస్ వైస్ ఆయన నుంచి ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మూవీకి మేజర్ ప్లస్. అండ్ ఇంకా విలన్‌గా నీల్ నితిన్ ముఖేష్ గారు డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. బట్ నాకు పర్సనల్లీ ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. నీల్ నితిన్ ముఖేష్ గారు టాలెంటెడ్ యాక్టర్. ఆయన పొటెన్షియల్‌కి తగ్గట్టు ఇంకా పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్ ఇచ్చుంటే బాగుండేదనిపించింది. క్యారెక్టర్ మోస్ట్‌లీ రెగ్యులర్ విలన్ టెంప్లేట్ లానే అనిపించింది. సో విలన్ సైడ్ నుంచి ఎక్స్‌పెక్టెడ్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ రాలేదు. అండ్ ఇంకా మాల్విక శర్మ గారిది లిమిటెడ్ రోల్. స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువ ఉండదు. కానీ ఉన్న సీన్స్‌లో బాగా చేశారు. క్యారెక్టర్‌కి ఉన్న స్కోప్‌లో అటెన్షన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఇంకా మూవీ ఎండింగ్ గురించి స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే లాస్ట్‌లో మోహన్ లాల్ గారు అండ్ టోవినో థామస్ గారు వచ్చే పోర్షన్స్ మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ఎస్పెషల్లీ లాస్ట్‌లో నెక్స్ట్ పార్ట్‌కి సంబంధించే సెటప్ పెడతారు. టోవినో థామస్ విలన్‌గా, మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ గారు హీరోగా నెక్స్ట్ పార్ట్‌కి సెటప్ పెట్టిన ఫీలింగ్ వచ్చింది. ఆ ఎండింగ్ థియేటర్స్‌లో ఫ్యాన్స్‌కి ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేయొచ్చు. కానీ నాకు పర్సనల్లీ ఆ హైకి ముందు మూవీ కొంచెం స్లో అవ్వడం వల్ల ఇంపాక్ట్ కొంచెం లేట్‌గా వచ్చింది. అండ్ ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. ఇందులో అడల్ట్ కంటెంట్ గానీ, బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేదు. సో ఫ్యామిలీ ఆడియన్స్‌తో కూడా వన్ టైమ్ వాచ్ చేయొచ్చు. సో ఫైనల్లీ 'ఖలీఫా ద రూలర్' గురించి నా ఒపీనియన్ ఏంటంటే మూవీ ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉంది. స్టోరీ డెవలప్‌మెంట్ బావుంది. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కోఫీ పసా యాక్ట్ యాంగిల్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. యాక్షన్ స్టైలిష్‌గా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఎయిర్‌పోర్ట్ ఎస్కేప్ సీక్వెన్స్ మూవీకి మేజర్ హైలైట్.
కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ గోల్డ్ స్మగ్లింగ్ థ్రిల్లర్ నుంచి రివెంజ్ యాక్షన్ డ్రామాగా మారిపోవడం బిగ్గెస్ట్ మైనస్. హీరో వర్సెస్ విలన్ అటాక్స్, కౌంటర్ అటాక్, రివెంజ్ ట్రాక్ ఇలా కంటిన్యూ అవడం వల్ల సెకండ్ హాఫ్లో ఫ్రెష్నెస్ తగ్గిపోతుంది. సెక్యూరిటీ గార్డ్ ఫైట్ లాంటి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ వర్క్ అయినా మోహన్ లాల్ అండ్ టోవినో థామస్ ఎండింగ్ పోర్షన్స్ నెక్స్ట్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. బట్ ఓవరాల్గా ఖలీఫా ఒక యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ కోసం, పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ కోసం, స్టైలిష్ యాక్షన్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఎస్పెషలీ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ అండ్ రివెంజ్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ వర్క్ అవ్వచ్చు. బట్ మీరు ఫస్ట్ హాఫ్లో చూపించిన గోల్డ్ స్మగ్లింగ్ యాంగిల్ని సెకండ్ హాఫ్లో కూడా స్ట్రాంగ్గా కంటిన్యూ చేశారు అని ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. నాకు పర్సనలీ ఫస్ట్ హాఫ్ డీసెంట్గా అనిపించింది. సెకండ్ హాఫ్ మోస్ట్లీ రివెంజ్ అండ్ యాక్షన్ డ్రామా. ఓవరాల్గా వన్ టైం వాచ్. మరి మీరు మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.